Excuse me, ma'am. Hi, Lakshman. Please have a seat. How are you doing? I'm fine, ma'am. So, Lakshman, why did you choose this job? For salary. Qualifications అన్నీ ఓకే బట్ మళ్ళీ బట్టి ఏంటి? ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చే జాబ్. మీరు ఇప్పుడు జాబ్ ఇవ్వండి, 6 months or 1 yearలో ఎక్స్పీరియన్స్ వస్తుంది. నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీరు జాబ్ ఇస్తే ఇంకా ఇంప్రెస్ చేస్తాను. ఇది ఓన్లీ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చే జాబ్, ఫ్రెషర్స్కి కాదు. అయినా ఇప్పటిదాకా ఎక్కడ జాబ్ ఎందుకు చేయలేదు? ఒకప్పుడు లోకానికే కింగ్ అవ్వాలని టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు కనీసం ఇంటికైనా రాజు అవుదామని జాబ్కి వచ్చాను. ఇట్స్ టూ లేట్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి చూడండి ప్లీజ్. లుక్ లక్ష్మణ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఆఫీస్. ప్లీజ్ లీవ్. త్రీ డేస్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు. మీ మమ్మీ కంగారు పడదా? ఇంటికి వెళ్తే నేను కనపడను. మరీ కన్న కూతుర్ని చంపేంత కసాయి కాదే మీ అమ్మ. ఆల్మోస్ట్ చంపినంత పని చేసిద్దే. నాకు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, కొట్టేస్తుంది. అయినా లక్కీ అంటే మీ మమ్మీకి చాలా ఇష్టం కదే. లక్కీని ఒప్పుకోదా? ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది, అందులో డౌటే లేదు. కానీ ఈ విషయం మా అమ్మ దగ్గర నేను దాచానంటే చంపేస్తుంది. మీరు రియలైజ్ అయింది ఈ మధ్య కదే. ఆ విషయం మా అమ్మ రియలైజ్ అవ్వాలి కదే. మరీ నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదే. ఏమోనే, నేను జీవితంలో ఎవరితో ప్రాబ్లం ఉన్నా, ఎంత ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఫేస్ చేస్తాను. కానీ మా అమ్మతో ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇదిగో ఇలా ఎక్కడికైనా వచ్చి దాక్కుంటాను. మరి నువ్వు ఇక్కడున్న విషయం అట్లీస్ట్ లక్కీకైనా చెప్పొచ్చు కదే. మనం ఎక్కడున్నామని మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పాలి, కానీ మన మనసులో ఉండేవాళ్ళు వాళ్ళే తెలుసుకుంటారు. లక్కీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నావే. అంటే ఏంటి? ఇప్పుడు వాడు రాడంటావా? వాడికి నువ్వు ఇక్కడున్న విషయం తెలీదు కదే. చూస్తూ ఉండు, మా అమ్మ కంటే ముందు వాడే తెలుసుకొని వస్తాడు. తిను, మొత్తం తినేసావే. లక్ష్మి, మీ మమ్మీ వచ్చిందే. మా అమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుందే? లక్ష్మి, అమ్మా ఎక్కడికి వెళ్ళావే? అమ్మా, అది నువ్వు తప్ప చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పానా? చెప్పావు. ఎన్నిసార్లు చెప్పాను? ఆగమన్నానా? ఆంటీ చాలా ఆంటీ. ఆపేవంటే నువ్వు చేస్తావురా. దొంగ మొహంది. 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావే? నేను పడుకున్నాక ఇంటికి వస్తావు, నేను లేవక ముందే వెళ్ళిపోతావు. అంటే నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మర్చిపోయావు కదే. ఎలా చూస్తుందో చూడు, దొంగ మొహం వేసుకొని. ఆంటీ, లక్ష్మికి బ్యాంక్ పనిలో కొంచెం నువ్వు అస్సలు మాట్లాడొద్దురా నాతో. నేనేం చేశాను? మొత్తం చేసింది నువ్వే. నన్నెలా మోసం చేయాలనిపించిందిరా? మోసమా? నేనేం మోసం చేశాను ఆంటీ? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు చెప్పాలనిపించలేదా? అంటే అది నాకు ఇంకా జాబ్ లేదు, లైఫ్లో ఇంకా సెటిల్ కూడా అవ్వలేదు. మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని నేనే లక్కీని వదిలేద్దాం అనుకున్నా. మరి వదిలేసావా? అంటే నాకు మీ మీద మర్యాద కంటే లక్ష్మి మీద లవ్ ఎక్కువ ఉందని రియలైజ్ అయ్యి మళ్ళీ కలిసిపోయాం. ప్రేమంటే అంతేరా లక్కీ, ఎవరి మీద అంత ఈజీగా పుట్టదు. కానీ ఒక్కసారి లవ్ పుట్టిందంటే మనకిష్టమైన వాళ్ళని వదులుకోవాలి అని అనుకున్నా వాళ్ళ మీదున్న ప్రేమతో
వదులుకోలేము. అమ్మా ఇప్పుడు నేను లక్కీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేగా? ఏ నువ్వు లేనిపోని డౌట్స్ పెట్టకు. ఆంటీ ఎప్పుడు నా పార్టీయే. కానీ నేను ఇలా జాబ్ లేకుండా లైఫ్లో సెటిల్ అవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆంటీ మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీకు నాకన్నా మంచి సంబంధం వస్తే మీరు నిర్భయంగా లక్ష్మినిచ్చి పెళ్లి చేసేయండి. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవదాస్లో కుక్కనేసుకొని తిరుగుతావా? నేను చేసిన పెద్ద తప్పేంటో తెలుసారా? ఇంటి పక్కనే బంగారాన్ని పెట్టుకొని మొత్తం మ్యాట్రిమోనియల్ సైట్లన్నీ వెతికేశాను. ఆంటీ మీరు లక్ష్మికి ఎప్పుడు బెస్టే కావాలని కోరుకుంటారు. అందుకే నాకంటే బెస్ట్ అయిన రామ్ని సెలెక్ట్ చేశారు. పేరెంట్స్కి పిల్లల మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం. కానీ వాళ్ళకి ఇష్టమైంది ఇస్తేనే సంతోషంగా ఉంటారన్న సంగతి తర్వాత తెలుసుకుంటాం. నీలాంటి నిజమైన బంగారాన్ని ఈ భూమి మీద నేను ఎక్కడ తీసుకురాగలుగుతాన్రా? కానీ నేను లక్ష్మిని జాబ్ వచ్చాకే పెళ్లి చేసుకుంటాను. అది మీ ఇద్దరిష్టం. ఏంటిది? ఆషాఢం కదా. ఆషాఢంలో ఎవడన్నా మొగుడికి దూరంగా ఉంటాడు. నువ్వేంటి మీ అమ్మకు దూరంగా ఉన్నావు? అది కాదురా, ఆషాఢ మాసంలో గోరింటా పెట్టుకుంటే అది ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంట. నీకు ఆ ఛాన్స్ లేదులే, ఎందుకంటే వచ్చేది నేనే కదా. ష్యూరా? అంటే ఇందాక మా అమ్మ దగ్గర అన్నావు కదా, ఒకవేళ నాకు జాబ్ వచ్చేలాగా మీకు వేరే సంబంధం నచ్చితే నిర్భయంగా చేసేయండి అని. నువ్వు ఇంకెవరిని చేసుకోవనే కాన్ఫిడెన్స్లో అలా చెప్పాను. సర్లే కానీ నాకు నక్షత్రాలు గ్రహాలని నమ్మొద్దని చెప్తావు. మరి నువ్వేంటి ఈ గోరింటాకు మంచిగా పండితే మంచి మొగుడు వస్తాడని ఏమని నమ్ముతున్నావా? ఏంటి పిచ్చి పనులు? ఇవేం పిచ్చి నమ్మకాలు కాదురా, అంటే పిచ్చి ప్రేమ అనుకో. మా అమ్మాయిలందరికీ చిన్నప్పటి నుంచి నూరు పోస్తారు, గోరింటాకు బాగా పండితే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని. శివరాత్రికి ఒంటి పొద్దు చేయాలి అప్పుడే మంచి మొగుడు వస్తాడని, అట్ల తద్దికి ఉపవాసం చేయాలి అప్పుడే మంచి మొగుడు వస్తాడని. ఇవన్నీ మూఢనమ్మకాలు అయి ఉండొచ్చు, లేదా ఏమైనా అయి ఉండొచ్చు, కానీ మంచి మొగుడు వస్తాడు, ఆ వచ్చిన వాడు హ్యాపీగా ఉంటాడు అలా అనేసరికి ఏమో ఆ పిచ్చి ప్రేమతో మేము కూడా అవన్నీ పాటించేస్తాం. అవన్నీ ఓకే, ఇప్పుడు నా కోసం ఎందుకు చేస్తున్నావు? ఫ్రెండ్గా ఉన్నప్పుడైతే చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా అందుకు. అయితే మీరు బాగుండాలని బోల్డ్ మొక్కలు మొక్కుంటాం, అందులో ఇది ఒకటి. మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటున్నావా? గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు చెప్పిందని ఇంకా పెట్టుకుంటున్నావు. అయినా బంగారం లాంటి లక్కీగాడే దొరికాక గోరింటాకు అరిటాకు ఎందుకే? మీ ఇద్దరు ప్రేమ తట్టుకోవడం నా వల్ల అయితే కాదు. అబ్బో, సర్లే గాని ఇంటికి పదండి. మీరు పదండి, నేను వస్తాను. నువ్వెక్కడికి? రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, సో స్టేషనరీలో కొన్ని ఐటమ్స్ కొనాలి. నేను కూడా వస్తాను నీతోటి. నువ్వు అమ్మతో వెళ్ళు. అమ్మేం చిన్నపిల్ల కాదు, ఒక్కటి వెళ్ళగలదు. సరే నేను డ్రాప్ చేస్తానులే ఆంటీ. వద్దులే బాబు, నేనే వెళ్తాను. రేపు ఇంటర్వ్యూ ఏ టైంకి? మార్నింగ్ 11కి. అయితే నేను కూడా వస్తాను నీతో పాటు ఇంటర్వ్యూకి. నువ్వు బ్యాంక్ వెళ్ళవా? బ్యాంక్ ఎప్పుడు అక్కడే ఉంటుందమ్మా, ఎక్కడికి వెళ్దు. నేనే లక్కీతో ఇంటర్వ్యూకి వెళ్తాను, బ్యాంక్కి లీవ్ పెట్టేస్తాను. శుభమా అంటూ వాడు ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఈ అష్టలక్ష్మి ఎందుకు? మళ్ళీ వాడికి వచ్చే జాబ్ రాకుంటే? ఆంటీ లక్ష్మియే నా లక్. లక్ష్మి ఎప్పుడు నా పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. తను నా పక్కన ఉంటే నాకు ఈ జాతకాలు నక్షత్రాలు ఇవేం గుర్తురావు. సో రేపు మేము ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాం. సరే మీ ఇష్టం. ఇంత వర్షం పడుతుంది, మెటీరియల్ కొనుక్కుందామన్నావు, ఇప్పుడు ఎట్లరా? కదా సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను 5 minutesలో ఎక్కడికి? చెప్తా, 5 minutes ఆగు. ఆడపిల్లని అర్ధరాత్రి వర్షంలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు? ఇదిగో ఏంటిది? చూడు. సారీయా? నువ్వు ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా శారీ కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటావు లక్ష్మి. అంటే డ్రెస్లో బాగున్నా? నువ్వు శారీ కట్టుకుని
నుదుటి మీద బొట్టు పెట్టుకుని అలా స్లో మోషన్లో నడుస్తూ వస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా. నిజమా? నిజమే. మ్మ్. రేపు నువ్వు నాతో ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఈ శారీ కట్టుకుని నాకు ఎదురుగా రా. ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాస్ అయిపోతాను. నువ్వు ఇలాంటివన్నీ నమ్మవు కదా. నేను తిథులు నక్షత్రాలు నమ్మను, మ్మ్. కానీ నా లక్ష్మిని నమ్ముతాను. సర్లే పద. నువ్వు కట్టుకోమన్నావని కట్టుకొచ్చాను, కానీ ఎదురేం వద్దులేరా. నా దరిద్రం గురించి తెలుసు కదా. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఎందుకు? సరేలే వద్దు, మ్మ్. ఎదురొద్దు కానీ నాతో రా. ఈసారి ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వనో నేను చూస్తా. సరే, టెన్షన్ పడకు, బాగా ఇవ్వు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అమ్మో, ఏమైంది? అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా? లేదు, లోపల ఫారెన్ అమ్మాయి ఉంది. ఉంటే నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కదా. నీకు ఇంటర్లో ఇంగ్లీష్లో 95 మార్క్స్ గుర్తులేదా? ఆ సబ్జెక్టే. ఆ సబ్జెక్టే ఇక్కడ వాడరా. నీకు ఇంగ్లీష్ రాక కాదు, రాదని భయపడుతున్నావు. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడడం కాకుండా ఇంగ్లీష్లోనే ఆలోచించి ఇంగ్లీష్లోనే మాట్లాడు, అంతే. నువ్వు మోటివేషన్ క్లాసులు ఇవ్వకు, నేను ఫస్ట్ టెన్షన్లో ఉన్నాను. అదే ప్రాబ్లం. టెన్షన్లో ఉంటే మన బాడీ మన మైండ్ రెండు కంట్రోల్లో ఉండవు. టెన్షన్ పడకు. నేను చిన్నపిల్లని కాదు. పెద్దోళ్ళైనా సరే టెన్షన్ పడితే బాడీ మైండ్ కంట్రోల్లో ఉండవు. ఫస్ట్ నేను చెప్పించాయి. బ్రీత్ ఇన్, కామ్గా ఉండు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కూల్. ఇప్పుడు స్మైల్ చేయి, నవ్వు. నవ్వు రాకపోయి నవ్వాలా? నవ్వాలి కదా. కార్పొరేట్లో అంతే, మేనేజ్ చేయాలి. మనకు టాలెంట్ లేకపోయినా మేనేజ్మెంట్ ఉంటే చాలు, జాబ్స్ వస్తాయి. సరిపోద్దా? ఆల్ ది బెస్ట్. Hi, how are you? ఐఎమ్ ఫైన్. So, how many interviews have you given till date? దిస్ ఇస్ 12th. 12? Why didn't you crack any? అందరూ నా క్వాలిఫికేషన్ బాగుంది, నా అకాడమిక్స్ బాగుంది అంటున్నారు, కానీ ఒక్క నా కొడుకు జాబ్ ఇవ్వట్లేదు. What do you mean by Kodoku? మై సన్? Son? ఎస్ మ్యామ్. గాడ్ ఆల్వేస్ సెండ్ సన్, బట్ సన్ నాట్ ఆన్ మై సైడ్. Oh, don't feel sad. God is always on your side. దేవుడే ఉంటే నాకెందుకండి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? నాకెందుకు ఎవడు జాబ్ ఇవ్వడు? నన్ను చూడండి, ఎంత మంచి అకాడమిక్ స్కోర్ ఉందో, ఎంత మంచి స్కిల్స్ ఉన్నాయో. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. అదే నా ప్రాబ్లం. What do you mean? సపోజ్ యు ఆర్ సో బ్యూటిఫుల్, యూ లుక్ లైక్ ఏంజల్. కొంట ఫ్లాట్ అనుకుంటా. Okay, so how much salary do you expect? హౌ మచ్ ఎవర్ కంపెనీ ఆఫర్స్. Nice. Next month joining date ఉంటుంది. నాకేమంతైనా ప్రాబ్లం లేదు, ఖాళీగానే ఉన్నా. I mean, ఈ month offer letter వస్తుంది. Next month joining date ఉంటుంది. ఏంజల్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఎంతసేపు? లక్కీ, ఇంటర్వ్యూ కదరా, ఇంకోటి ఇవ్వచ్చులే. దానికెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? లక్ష్మి, నాకు జాబ్ వచ్చింది.
ఇప్పటివరకు 12 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు లక్ష్మి. ఎవడు జాబ్ ఇవ్వలేదు. ఈ ఇంటర్వ్యూకి నువ్వు నాకు తోడొచ్చావు, జాబ్ వచ్చింది. నువ్వు లక్ష్మివి కావే, నువ్వు నిజంగా లక్కీ లక్ష్మి. జాయినింగ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్. శాలరీ ఎంత? నీకు శాలరీ ఇంపార్టెంటా, నా జాబ్ ఇంపార్టెంటా? నీ జాబే, కానీ అంటే ఇంత పెద్ద కంపెనీలో మరీ 15,000 20,000 ఇవ్వరేమో. నేనైతే ఒక 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమోరా నాకెందుకో తేడా కొడుతుంది. అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావే? ఓకే 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 సరే పద, పార్టీ చేసుకుందాం. నాకు వచ్చిన జాబే, జీతం కాదు. పార్టీ చేసుకుందాం అన్నాను, ఇవ్వమనలేదు. ఫైల్ పట్టుకుని రా. ఈడెక్కడ ఉన్నాడేంటి? ఈడెందుకు వచ్చాడు? నువ్వు కంపెనీసా బాబాగాడు కాదు? హలో. ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? నేను మారిపోయాను. నేను ఇప్పుడు స్వామిని దొంగ బాబాలు నమ్మట్లేదు. ఎవడరా దొంగ స్వామి? నేనేం చెప్పాను? ఏం చెప్పారో? ఓహో, ఏం చెప్పారో మీకే గుర్తులేదా? అప్రాచ్యుడా, అక్షరం పొల్లుపోకుండా ఏం చెప్పాను అదే నిజమైంది. నిజమైందా? చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పొత్తటి బొమ్మ లాంటి పిల్లని వెనకాల తిరుగుతుందని చెప్పానా? అదే నిజమైందిగా. ఏది? ఇంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని ఏది అని అడుగుతావేంటి? నీ కల్పన చేయట్లేదా? ఈ అమ్మాయి అందంగా లేదా? అదంతా సరేనండి, మా వాడు కింగ్ అవుతాడన్నారు, బొంగు కూడా కాలేదు. ఏమైంది? మరెందుకండి ఫేక్ ప్రామిసులు చేసి జనాల్ని మోసం చేస్తున్నారు? అప్పుడు ఈ బాబు గ్రహాలు 6వ పాదంలో ఉన్నాయి. ఎవరికైనా సేన ఉంటుంది. మీదే పాదంలో ఉంది? అంటే నాది 8 9. జాతక శాస్త్రాన్ని అవమానిస్తున్నావు. మీ జాతకం మీరు చూసుకోవడమే మీకు చేత కాదు, మరెందుకు నా జనాల జీవితాలతో ఆడుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? ఇంటరే నిక్కి నిలిగి పాస్ అయ్యావు, మరేంట్లో ఏదో ఖగోళ శాస్త్రం అంతా నీ చేతిలోనే ఉన్నట్టు ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఫస్ట్ సగమే ఉన్నాడే. నువ్వు పోయా పో. బాయ్ బాబు. ఆయన ఏదో పొట్టకుట్టి కోసం చేస్తుంటే నువ్వు ఆయన పట్టుకుంది. మరి ఆయన కాదు, నిన్ను అనాలి. నీలాంటి వాళ్ళ వల్లే వాళ్ళంటి వాళ్ళందరూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇదిగో అన్నీ వదిలేశాను. ఇదిగో చూడు, ఏం లేవు. నేను మారిపోయాను. బాగా ఏ కథ ఫుల్ స్టాప్తో ఆగిపోదు, కామా కొంచెం కామ్ అవుతుందంతే. ఎప్పుడూ ఫ్రెండ్స్గా ఉండాలనుకున్న మేము ప్రేమలో పడ్డాం. ప్రేమలో ఉన్న మేము రోజు గొడవలు పడవచ్చు, విడిపోవచ్చు, కానీ మా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పటికీ మారదు. ఒకరి కష్టాలు ఇంకొకరికి చెప్పకుండా ఉండలేము. ఇద్దరు శరీరాలు వేరవ్వచ్చు, కానీ మనసు మాత్రం ఒకటే. నేను బాధపడితే లక్కీ చూడలేడు, లక్కీ బాధపడితే నేను చూడలేను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఫ్రెండ్షిప్ కంటే పెద్ద ఎమోషన్ ఏదో ఒకటి ఇద్దరిని కలుపుతుంది అని మేము ఇద్దరం నమ్ముతూ ఉంటాం. ఆ ఎమోషనే 3 years నేను ఢిల్లీ వెళ్ళినా లక్కీ నా కోసం వెయిట్ చేసేలా చేసింది. ఆ ఎమోషనే లక్కీ ఎన్ని డేస్ చిల్లర్గా తిరిగినా వాడి కోసం నేను వెయిట్ చేసేలా చేసింది. లాస్ట్కి ఒక్క మాట, ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ప్రేమ ఫ్రెండ్షిప్ అనే బంధాల కన్నా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఉండాలి. అది మా ఇద్దరికీ ఉంది.